పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, జనసేన జిల్లా పార్టీ కార్యదర్శి ఎర్రంశెట్టి రామకృష్ణ, టీడీపీ జనసేన మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు। ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించారు। రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం మీద లేదు। సాగర్ని కూడా నాగార్జున అన్నం పెట్టే నాగార్జున సాగర్ నీటిని కూడా ఈరోజు కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం। ఈరోజు పంటలేసిన రైతులు మరి ఏందో మరి శిక్షార్హుల్లాగా, నేరస్తుల్లాగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది। మరి ఎంత కోట్లాది రూపాయల పంట నష్టాలు వస్తున్నాయో, రైతులకు నష్టాలు వస్తున్నాయో అనేది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం గమనించట్లేదు। అందుకనే ఉద్యమాలు స్టార్ట్ అయినాయి। నేను నాయకులతో పోరాటాలను కూడా ముందుకు నడిపించాం। అగ్రికల్చరల్లో ఇంపార్టెన్స్ ఉంది, ప్రజలకి, రాష్ట్రానికి తెలియాలనే దాని మీద కూడా కలెక్టర్కి, అదేవిధంగా తహసీల్దార్లకి, కలెక్టర్లకి కూడా తెలియపరిచిన సందర్భాలు మనకున్నాయి। కానీ నిమ్మకి నీరెత్తున్నట్టు ఈ ప్రభుత్వం ఉంది। మనం మంచి కోసం కాబట్టి వాటిని పాటిస్తూ మా మండలాధ్యక్షులు 5 కొన్ని పోరాటాలు చేశారు। ముఖ్యంగా మా అమరావతి మండల అధ్యక్షులు యువకుడు తెలుగుదేశం నాయకులతో కలిసి అర్ధరాత్రి పూట ఇసుక రీతిలోకి వెళ్ళి ధైర్యంగా పోరాడి వాళ్ళని ఆపేశాడు। అలాగే అన్ని చోట్ల మీరు సమస్య తీసుకొచ్చిన మేము వస్తాము, మా సమస్యకి మీరు రండి, ఇది అన్ని చోట్ల కలిసి చేస్తేనే ముందుకెళ్తాం। ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బూడిద అక్రమ రవాణాపై బూడిద చెరువు వద్ద నిరసన తెలిపేందుకు జనసేనతో కలిసి వెళ్లాలని అనుకున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ। దీంతో దేవినేని ఉమ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు। బూడిద చెరువుకు వెళ్లకుండా అడ్డుకున్నారు। నిరసన తెలపకుండా అడ్డుకునే హక్కు ఎవరిచ్చారని దేవినేని ఉమ ప్రశ్నించారు। ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, మంత్రి జోగిల్ రమేష్ బూడిద దోపిడీని ఎండగడతామన్న భయంతో పోలీసులతో అడ్డుకుంటున్నారని దేవినేని ఆరోపించారు। కాపాడాలి ప్రజా అరికట్టాలి బూడిద అక్రమ రవాణాని అరికట్టాలి మంత్రి ఎమ్మెల్యే బూడిద నవరత్నాలు పథకాలు వెళ్తే నీ నవరత్నాలు ఏంటో పెట్టు, ముందు మా ఇంటికి పూడి కావాలంటే ఇది ఎమ్మెల్యే అనేవాడు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఒక బిల్డింగ్ ఓపెనింగ్ అని పెట్టి ఇది పెద్ద పూడింగ్ లాగా ఈ కబుర్లు చెప్తా ఉన్నాడు। కాబట్టి ఇమ్మీడియట్గా ఈ బూడిద మాఫియాని అరెస్ట్ చేయాలి। మా ముందు ఇవన్నీ చెప్తాను ఉంటుంది, దీనికి సమాధానం చెప్పాలి।